నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వాస్తవానికి ఫేక్ అంటేనే వైసీపీ అని చెప్పి అందరికీ తెలిసిందే. లేనిపోని వీడియోస్ ని, లేనిపోని మహిళల్ని తీసుకొచ్చి వారిపై అసభ్యంగా ఫోటోలు, వీడియోలు చేసి ఎలాంటి అరాచకాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆఖరికి ఆ వైసీపీ అధినేత అయినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని కూడా అవమానిస్తూ మాట్లాడిన మాటలు కూడా మనం చూసాం. అదే విధంగా చెల్లిని ఒక టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి, అదే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక హీరోతో అంటగట్టి మాట్లాడడం, మాటలు అనిపించడం. అదే కాకుండా స్వయాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఎలక్షన్ సంబంధించిన ఒక మీటింగ్లలో వెళ్లి పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లి మోకరిల్లి ఆయన ఇంప్రెస్ చేస్తానికి వెళ్ళిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా అన్నారు. అటువంటిది మిగతా మహిళలకి ఎటువంటి విలువనిస్తాడన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఫేక్ వీడియోలు, ఫేక్ ఫోటోలు ఇవన్నీ చేసినటువంటి ఒక వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఏదైతే రియల్ గా ఏం జరిగిందో తెలుసుకొని పూర్తిగా తలదించేసుకున్నారని చెప్పి చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధినేతగా ఉన్నటువంటి ఒక వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు వాళ్ళ రియల్ ఫుటేజ్ ఎక్కడ కూడా ఫేక్ కాదు, వాళ్ళు కూడా అవును అని ఒప్పుకున్నటువంటి ఒక వీడియోలు ఇవన్నీ ఒక్కసారి మీకు చూపిస్తాను. ఎవరెవరు అనేది కూడా ఒకసారి మీకు చెప్తాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత వైసీపీ నేతలు ఎటువంటి వారు అనేది మీకు చాలా స్పష్టంగా అర్థం కాబోతుంది. ఇప్పటికే మీకు అర్థమైంది. ఒకసారి మరొకసారి వీళ్ళ నిజ స్వరూపం అనేది బయటపెడతాను. అంబటి రాంబాబు, మీకు ఏమైనా కావాలంటే చేయించుకోండి. ఏమేం చేస్తారు? మీకేం కావాలి? ముస్లిం అమ్మాయి, ఓల్డ్ ఉంటారు అమ్మాయిలే. మసాజ్ వరకు చేస్తాను. 25 అట్లా. బాగుంటది. మీకేం కావాలి చెప్పండి. ఇంకేం చేయదా సుకన్య అని చెప్పి అడుగుతున్నాడు. ఏం చేస్తుంది అంటే అన్ని చేసేది చెప్తుందిగా. అన్ని అంటే ఏంటి? మెన్షన్ చేయండి. అన్ని అంటే ఏంటి? అన్ని అంటే మెన్షన్ చేయండి. అమ్మాయి చెప్తా నేను. ఆమెను మాట్లాడమన్నా. చూసారుగా అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు. ఆయన 3 కూతుర్లు పెట్టుకొని 25 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక కూతురు వయసు ఉన్నటువంటి అమ్మాయికి సంబంధించి మసాజ్ చేస్తుంది అంటే ఇంకేం చేయదా అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఆయన కాపు టైగర్ అంట. సో అలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతలు ఎవరైతే ఉన్నారో, ఆ పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో. మరొక సభ్యుని చూద్దాం. ఇంట్లో కింద నా బాల్కనీలో సెలర్ లో వాక్ చేస్తున్నాను సార్. ఏంటి సార్? పంపించేస్తాను. లేదు సార్, కుదరదు సార్, రావటం అవ్వదు సార్. చూసారుగా, ఇంకొక పెద్ద మనిషి వచ్చేసి అరగంటలో పంపించేస్తా అంటున్నాడు. కుదరదు అని చెప్పేసి అన్నా సరే లేదు లేదు రావాల్సిందని చెప్పి మాట్లాడతారు. ఇది వైసీపీ నేతలు. మరొక నేత ఎవరో చూద్దాం. గోరంట్ల మాధవ్. ఇంకా ఆయన వీడియోలు మనం చూడలేము, కష్టం. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఎదుట కూతుళ్లే మౌన పోరాటానికి దిగడం కలకలం రేపింది. తమ తండ్రి మరో మహిళతో కలిసి ఉంటున్నారని ఆరోపిస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు. తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అన్యాయం చేస్తున్న ఇదే దువ్వాడ శ్రీనివాసు దివ్యల మాదిరి అనేటువంటి ఒక పరాయి మహిళతో ఉన్నటువంటి ఒక సంబంధం ఏందనేది ప్రపంచవ్యాప్తంగా తెలుసు. కరిగిపోయాను అని చెప్పేసి పాటలు పాడుకుంటున్నారు. అదేవిధంగా జూనియర్ జగన్ అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. బిగ్ బాస్కి వెళ్తే బిగ్ బాస్కి నెగిటివిటీ ఎంత వచ్చింది అంటే వెంబటే దాదాపు ఒక 2 వారాలు కూడా పూర్తి కాకముందే బయటికి గెంటేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు రీల్స్ చేసుకోవడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇలాంటి దువ్వాడ శ్రీనివాస్ని పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీ సాక్షిగా వాట్ సీను ది గ్రేట్ అన్నాడంట. అంటే ఇలాంటి గ్రేట్ వ్యక్తులే నిజంగా వైసీపీలో ఉంటుంటారు. సో ఇంకా ఆయన గురించి ఇంకా చెప్పుకోవడానికి ఏముంటుంది చెప్పండి. మరొకరు వ్యక్తి ఎవరో చూద్దాం. ఆయన వైసీపీ డాక్టర్ సుధీర్ అట. సో డాక్టర్ గారు ఏం చేస్తున్నారు ఏంటి, ఆయనకు సంబంధించినటువంటి వీడియో వీడియో తీస్తా
ఎందుకు చేయాలి? ఆయన వీడియో అప్పటిదాకా జరిగినటువంటి ఒక అన్ని కార్యక్రమాలు అయిపోయి పాపం అలసిపోయి పడుకున్న తర్వాత ఆయన వీడియో తీస్తుంటే ప్లీజ్ రా వీడియో డిలీట్ చేయరా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ వైసీపీ సంబంధించిన డాక్టర్ ఎవరో సుధీర్ అట. సో ఇలాంటి నిర్వాకాలు సో చూశారు కదా డాక్టర్ సుధీర్కి సంబంధించి. మరొకరు ఎవరు అనేది ఒకసారి చూద్దాం. సోషల్ మీడియాలో అనంతబాబు న్యూడ్ వీడియో అనంతబాబు గురించి ఆ వీడియోలు మనం చూడలేము. ఆయనకున్న ఘనతలు ఇంత అంతా కాదు. తన సొంత డ్రైవర్ అయినటువంటి ఒక వీధి సుబ్రహ్మణ్యాన్ని దళితుణ్ణి చంపి ఎవరు సతీ సమేతంగా వీళ్ళు వైసీపీ వాళ్ళు గుడులకు వెళ్ళరు కానీ హత్యలు మాత్రం చేస్తారు. అటువంటి సతీ సమేతంగా అనంత లక్ష్మీ దుర్గా గారు ప్లస్ అదేవిధంగా అనంతబాబు ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో వీరిద్దరు కూడా హత్య చేసిందే కాక ఆ హత్య చేసి డోర్ డెలివరీ చేసి దాని తర్వాత ఆయన న్యూడ్ వీడియో కాల్స్, అంటే హత్య ముందెప్పుడో జరిగింది, మొన్న ఈ మధ్య న్యూడ్ వీడియో కాల్స్, అంటే ఎంతగా బరి తెగించారు వైసీపీ వాళ్ళు. మహిళలకు ఇచ్చే విలువలు ఏంటి అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరొక వైసీపీ నేతలు చూద్దాం. శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త ఫిర్యాదు చేశారు. తాను విదేశాల్లో ఉండగా గర్భం దాల్చిందని మదన్ భార్య తెలిపారు. తన భార్య A2గా ఉన్నటువంటి ఒక విజయసాయిరెడ్డి గారు, అప్పట్లో ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక విజయసాయిరెడ్డి గారు, వీరందరూ చేసినటువంటి నిర్వాకానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంచెత్తు మాట కూడా అనడం లేదు. సో నాకు స్వేచ్ఛా స్వతంత్రాలు ఉన్నాయి కాబట్టి నేను కూడా ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి అటు వైజాగ్లో శాంతి ఎవరైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న శాంతికి అప్పుడు గర్భం దాల్చిందని చెప్పి మదన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తానికి వెళ్తే అసలు మదన్ని కూడా ఫారెన్ పంపించింది కూడా విజయసాయిరెడ్డి గారు అని చెప్పి తెలిసి వాస్తవానికి ఆ బాబు ఎవరు అని చెప్పి తేల్చుకోవడానికి DNA టెస్ట్కి రమ్మంటే కూడా రాలేదు. వాస్తవానికి ఏదో అంటారు కదా ముసలోడు మామూలోడు కాదు అన్నట్టుగా ఆ వయసులో ఆయన పిల్లల్ని కనేటువంటి ఒక ప్రయత్నం చేసి ఒక పిల్లోని కన్నాడు అంటే నిజంగా వైసీపీకి ఏ ఒక్క విషయంలో వాళ్ళకి మార్కులు వేయాలంటే ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా 100కి 100 మార్కులు వేయాలి. వాళ్ళు 175కి 175 ఖచ్చితంగా ఇచ్చేయచ్చు. సో విజయసాయిరెడ్డి గారి గురించి కూడా మనకు తెలిసిందే. సో ఇంకొకళ్ళు ఎవరనేది చూద్దాం. Nagarjuna has been booked for sexual harassment and cheating. The complainant in a complaint said that Nagarjuna took rupees 90 lakh promising a మేరుగు నాగార్జున అని చెప్పేసి ఈయన కూడా ఒక వైసీపీ లీడర్. ఈయనకు సంబంధించి దాదాపు NDTVలోనే అంటే నేషనల్ మీడియా వైజ్గా ఏం జరిగిందని చాలా స్పష్టంగా బయటపడింది. ఎవరైతే లైంగికంగా ఇబ్బందులు పెట్టిన తర్వాత కంప్లైంట్ ఇస్తుంటే వీళ్ళ PA వెళ్ళిపోయి తిప్పేస్తామని చెప్పేసి కూడా హెచ్చరికలు చేశారంట. job to her and that Nagarjuna sexually harassed her. Complainant also mentioned that his PA, Nagarjuna's PA, threatened to kill her. సో చూసారుగా మేరుగు నాగార్జున చేసినటువంటి పనులు. మరొక వైసీపీ నేత కోడుమూరు ఎమ్మెల్యే ఏం చేశాడో చూద్దాం. సుధాకర్ గారు అని చెప్పి ఆయన నిర్వాహకం కూడా ఒకసారి చూద్దాం. చూసారుగా ఏం చేయను అంటున్నాడు, అక్కడ ఏం చేస్తున్నాడు చూస్తున్నారుగా. ఆ అమ్మాయి మైనర్ బాలిక, చూశారుగా. ఒక మైనర్ బాలిక పైన ఏదైతే కోడుమూరు ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే సుధాకర్ ఏం చేశాడో. సో ఇలాంటి వారందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి వెనకబెట్టుకొని వీరందరినీ కూడా పెద్దల సభకి ఏదైతే ఇప్పటికీ మనకి తెలుసు ఒక హత్య చేయడమే కాకుండా న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడుతున్నట్టు అనంతబాబు ఇప్పటికీ కూడా కౌన్సిల్కి వస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డిని అటు ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు ఇటు అనంతబాబు ఎమ్మెల్సీ కావచ్చు వీళ్ళిద్దరు కలిసి నిజంగా ఇలాంటి నాయకులు వెనకబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి సాధించేది ఏంటండి? మహిళలకు ఇచ్చే గౌరవం ఏంటండి? చెల్లిని కూడా కించపరిచినటువంటి ఒక విధానం మనం మర్చిపోయామా? తల్లి కన్నీరు పెట్టుకున్నటువంటిది మనం మర్చిపోయామా? ఇదా వైసీపీ నేతలు మహిళలకు ఇచ్చే గౌరవం? సో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.